తెలిసిపోతుంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో జనసేన పార్టీ మీడియా సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎన్డీఏ కూటమిలో ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. సీతానగరం మండలం కందికండ్ల అరుణను మహిళా సమైక్య అధ్యక్షురాలిగా, ముక్కు దుర్గాదేవిని మార్కెట్ యార్డు డైరెక్టర్ ఉప అధ్యక్షురాలిగా నియమించామన్నారు. మహిళల పట్ల గౌరవం చూపే కూటమి ఎన్డీఏనని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలనుసారం, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారం, అలాగే మన లోకల్గా ఉన్న మన తెలుగుదేశం బొడ్డు వెంకటరామ చౌదరి గారి ఇన్ఛార్జ్ వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈరోజు జిల్లా సమైక్య ప్రెసిడెంట్గా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మన కందికట్ల అరుణ్ కుమారి గారిని నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సామాజిక వర్గాన్ని సమానంగా గౌరవించడం అనేది ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనకి దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మన ముక్క దేవి దుర్గా అనే వారిని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఈరోజు రాజానగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ద్వారా నియమితులైన ఈ దేవి దుర్గ గారికి మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి విషయంలోనూ ఏదైతే ఆచితూచి అడిగేయడం, ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు అనేది ఇవ్వడం, అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి విషయంలోనూ కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా వైసీపీ ప్రభుత్వ శ్రేణులు అభివృద్ధి అనేది వాళ్ళకి నచ్చని విషయం. ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో వాది సహించలేక వారిని అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో వారిని వేరేగా మాట్లాడడం అనేది ఇది మొదటి నుంచి వస్తున్న విషయం. వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈయన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే నుంచి ఈ రోజు వరకు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ